సొలొమోను రాజు బంగారముతో దేవాలయాన్ని కట్టాడు, దేవాలయం నిర్మించాడు. ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు చెప్పండి? నెబుకద్నెజరు వచ్చి మందిరాన్ని ధ్వంసం చేశాడు, మందిరంలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఈ ఆలయాన్ని పునాది వేసేటప్పుడు ఈ మందిరాన్ని చూసినటువంటి పాత వాళ్ళు ఉన్నారు. సొలొమోను కట్టినటువంటి ఈ మందిరాన్ని చూసినటువంటి వృద్ధులు ఉన్నారు. వీళ్ళు ఏమని ఏడుస్తున్నారంటే, అంత వైభవం కలిగినటువంటి మందిరాన్ని కాదు, అలాంటి మందిరాన్ని మనం కట్టగలుగుతామా? అలాంటి మందిరం మరలా పునాది కట్టడానికి వేసామని సంతోషంతో వాళ్ళు ఆనంద బాష్పాలు రాల్చారు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ ఆనందం ఏంటంటే, 70 సంవత్సరాల తర్వాత మేము తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నాము, కాబట్టి దేవుడు మా పనిని వర్ధిల్ల చేస్తాడు అని కేకలు వేశారు. అంటే ఇక్కడ 2 తరాల ప్రజలు ఉన్నారు. పాత తరం వాళ్ళు ఉన్నారు, కొత్త తరం వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పునాది వేసేటప్పుడు ఆ ఆనందగానంతో ఒక ప్రక్కన, మరొకళ్ళేమో కన్నీటితో వాళ్ళందరూ కూడా పునాదిని వేశారు. అది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పని ఆటంక పరిచరి. చూడండి 5వ వచనం. మరియు పారసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశమును గురించి యెరూషలేము పట్టణం వారిని గురించి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపిరి. అర్థమైందండి? వీళ్ళందరూ చేసినటువంటి పని ఏమిటంటే, ఆ మంత్రులకి లంచం ఇచ్చారు. దేవుని మందిరం కట్టడానికి వీలు లేదు, దేవుని మందిరం పునాది వేయబడటం వారికి ఇష్టము లేదు. ఆ తర్వాత 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా రాజుగారికి అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే ఇప్పుడు చదవండి 6వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున వెతకగా మాదీయుల ఒక గ్రంథము దొరికెను, దానిలో రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో 1 సంవత్సరం ముందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరము గూర్చి నిర్ణయించినది. వాళ్ళు అద్భుతం తగిన స్థలముగా మందిరం కట్టబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను, దాని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస కొత్త మ్రాణు చేతను కట్టింపబడవలెను. దాని వ్యయమును రాజు యొక్క ఖజానా నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారము ఉపకరణం తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరంలో తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. అదేండి, అంటే ఆ రోజు కోరేషు గారు ఒక చట్టం చేశాడు. ఆ రాజ్యాంగంలో వారికి ఆ జీవోలో రాశాడు. ఏమని రాశాడు చెప్పండి? మందిరానికి అవసరమైనటువంటి నిధులన్నిటినీ రాజుగారి ఖజానాలో నుండి ఇవ్వాలి. అది మొదటి రోజు. రెండవది, నెబుకద్నెజరు రాజు ఏ బంగారము, వెండి, ఇనుము వాటిని ఏదైతే తీసుకొచ్చాడో ఈ వస్తువులన్నిటిని కూడా మరలా తిరిగి ఇవ్వాలి. తిరిగి ఎక్కడ నిలపాలి? మళ్ళా వాటిని దేవుని మందిరములోనే నిలపాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు.